హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లూఫ్ ఫ్యాక్ట్ ఛానల్. మనిషి చనిపోయిన తర్వాత మరలా పుట్టడం అనేది అనేక వదంతాల్లో చూసాం. అయితే రీసెంట్గా జరిగిన ఒక సంఘటన గురించి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. మంచి స్టోరీ, బాగుంటుంది, అలాగే లవ్ స్టోరీ కూడా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి మీ కామెంట్స్ను, అమూల్యమైన సమయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే. మళ్ళీ మళ్ళీ జన్మించు, మళ్ళీ మళ్ళీ మరణించు, తిరిగి తల్లి గర్భమున శయనించు. ఈ సంసారమును దాటలేక నానా బాధలకు గురవుతున్న నన్ను ఓ మురారి, కృప్తో సంసారము నుంచి తరింపజేయుము. ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని హిందూ గ్రంథాలలో సహా ప్రపంచంలోని ఎన్నో గ్రంథాలు, మతాలు నమ్ముతూనే ఉన్నాయి. అయితే ఇది నిజమా కాదా అనే ప్రశ్నలు, వాదనలు జోలికి వెళ్లకుండా మన ముందే జరుగుతున్న కొన్ని యథార్థ సంఘటనలను చూస్తూ వింటూ మనం కదిలిపోతూనే ఉన్నాం. ఆ ఘటనలన్నీ కళ్ళ ముందు కరిగిపోతూనే ఉన్నాయి. స్వతంత్రం ముందు జరిగిన శాంతిదేవి ఘటన నుంచి నిన్న మొన్నటి కల్పనా చావ్లా పునర్జన్మ వాదన వరకు ప్రతిదీ సైన్స్ను సవాల్ చేసిన ఉదాహరణలే. ఇవి శుద్ధ తప్పు అనే నాస్తికులు, హేతువాదులు ఎంతోమంది ఉన్నారు. కళ్ళ ముందు జరుగుతున్న నిజాన్ని విశ్వాసంగా నమ్మే జనాలు అంతేమంది ఉన్నారు. అలా నమ్మే ఎందరో మనుషులకి మళ్ళీ దర్శన్ అనే ఇతర ప్రేమ కథ ఉదాహరణ అవుతుంది. మనకి కళ్ళకి పునర్జన్మ సిద్ధాంతాన్ని మళ్ళీ దర్శనం చేస్తుంది. ఇంకెందుకు లేట్, వీడియో కొద్దిగా లెంతీగా ఉన్నా కథ మొత్తాన్ని తెలుసుకోవాలి కదా, చూసేయండి. నమ్మకాలకి అపనమ్మకాలకి అతీతమైనదే అద్భుతాలు. మనకి తెలిసినవే నిజాలు అనుకుంటే ఈ ప్రపంచమే ఒక అబద్ధంగా మిగిలిపోతుంది. అలాంటి నమ్మలేని ఓ నిజాన్ని సైన్స్కి నిరూపించలేని ఓ యథార్థ కథే ఈ యొక్క ప్రేమ కథ. మీకు తెలుసుకోవాలని కోరుకుంటే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆమెది ఆంధ్రప్రదేశ్ కాకినాడ దగ్గరలోని ఓ మారుమూల గ్రామం. ఏజెన్సీ కావడంతో పొద్దుపోయాక ఆ పల్లెలోకి బయట ఊరు వాళ్ళు ఎవరూ రారు. ఎందుకు అనే ప్రశ్న ఎప్పటికే మీకు వచ్చి ఉండవచ్చు. దానికి సమాధానం బ్లాక్ మ్యాజిక్, చేతబడులు. అవును, అంతరిక్ష రహస్యాలను కనుగొనేందుకు ఆకాశంలోకి రాకెట్లు పంపే స్థాయికి సైన్స్ ఎదిగినా చేతబడులు చేస్తున్నారనే భయంతో కొన్ని గ్రామాల వైపు రాత్రైతే కన్నెత్తి చూడని జనాలు ఇప్పటికీ ఉన్నారు. కొంతమంది ధైర్యం చేసి ఇవేమీ లేవని నిరూపించినా కొన్నాళ్ళకి వాళ్ళకి ఏమైనా జరిగితే చూసారా ఏమైందో అంటూ సాగదీసే వాదనలు చాలానే విన్నాం. సర్లే, ఇలాంటివి ఆర్జీవి రాత్రి కథలు మా గ్రామం చుట్టూ ఎన్నో ఉన్నా పగలు మా పల్లెని మించిన ప్రకృతి ప్రపంచంలో ఉండదు. బారెడు పొద్దెక్కినా చలికి తట్టుకోలేక ఆకాశంలో దాక్కుని సూర్యుడు, ఎడ నుంచి వస్తుందో తెలియకుండా కొండ కోణాల నుంచి జారిపడే సెలయేర్లు, నేల ఎక్కడా అని వెతుక్కునేలా భూమిని దాచేసిన పచ్చదనంతో నిండిపోయిన మా పల్లె అందం కల్లారా చూస్తే తెలిసేది కాదు, ఒళ్ళంతా కళ్ళు చేసి ఆస్వాదిస్తేనే అర్థమయ్యే స్వర్గం. ఇంతకీ చెప్పలేదు కదా, తన పేరు మల్లి. ఆ ఊరిలోనే వాళ్ళ నాన్న టూరిస్ట్గా పనిచేస్తూ ఉంటాడు. ప్రకృతిని చూడడానికి కొంతమంది కుర్రవాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మల్లిని చూసి ఒక వ్యక్తి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత అతని యొక్క మనసులో మాట మల్లికి చెబుతాడు. మల్లి కాదంటుంది. తర్వాత ఈమె పై చదువులకి పట్టణం వెళ్ళినప్పుడు ఆ కాలేజీలో వ్యక్తిని చూస్తుంది. వాళ్ళ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇలా కొన్ని రోజులకు అతను ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. అప్పుడు దగ్గరే ఉన్న మల్లి అది చూసి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. కానీ ఉపయోగం ఏమీ ఉండదు. ఆ బాధతో మళ్ళీ పెళ్లి చేసుకోవడం మానేస్తుంది. ఆమె మనసు ఎంత చెప్పినా వినకపోవడంతో వాళ్ళ నాన్నగారితో చెప్పి కాశీకి వెళుతుంది. అక్కడ దేవుని దర్శనం చేసుకున్న సమయంలో ఇలా రాసి ఉంటుంది. అక్కడ ఆలయం మీద పునఃదర్శనం ప్రాప్తిరస్తు అంటే రాసి ఉంటుంది. అంత ఓపిక జీవితం నాకు ఇక లేవులే స్వామి అని మనసులో అనుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఆ రోజు సాయంత్రం గంగానది ఎంత నిర్మలంగా కనిపించిందంటే ఆ ఒడ్డున అలా కూర్చుంటే ఉంటే మనసు కూడా క్షణకాలం నదిలానే నిర్మలంగా ఆగిపోయింది. ఒక పిల్లవాడు ఆమె వద్దకు వచ్చి మిమ్మల్ని బాగున్నావా అని అడిగాడు. వచ్చిరాని తెలుగు భాషతో ఆమె ఆశ్చర్యపోయి ఎవరు మీరు అంటుంది. అదేంటి మళ్ళీ అంతలా ఏడ్చావు కదా, మర్చిపోయావా? నీ ఒడిలో వదిలేసిన ప్రాణం ఇది, నేను నీ దర్శన్ని అని చెబుతాడు. ఆమె నమ్మకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆమె వెనకమాలే వెళ్ళి వాళ్ళ యొక్క పరిచయంలో కలిగిన అనుభూతులు, వాళ్ళ యొక్క బాడీ మీద ఉన్న పుట్టుమచ్చలు, అతని బాడీ మీద ఉన్న పుట్టుమచ్చలతో సహా ఆమెకు చెబుతాడు. ఆశ్చర్యపోయి గట్టిగా హక్ చేసుకొని మనసులో ఉన్న 7 ఏళ్ల బాధ మొత్తం పోయేలా ఏడ్చి ఇలా ఎంతో మందికి ఎన్నో సందర్భాల్లో జరిగాయి. మన ముందు జరిగితే కానీ మనం నమ్మలేకపోతూ ఉంటాం. అందుకనే పునర్జన్మలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి, లేకుండా అయితే లేవు. నేను కూడా ఎన్నో చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ చెబితే నన్ను పిచ్చివాడు అంటారు, అందరినీ అంటారు. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉందని
చెప్పిన ఒక సైంటిస్ట్ని రాళ్లతో కొట్టి చంపేసిన సమాజంలో మనం ఉన్నాం. ఆ తర్వాత ఏం జరిగింది? భూమి గుండ్రంగా ఉందనే నిరూపణ జరిగింది. కానీ మనిషిని తీసుకురాలేం కదా. కనుక మనకి కళ్ళకు కనిపించనిది ఏదైనా ఉంది అంటే అది లేదు అని అర్థం కాదు. అది మనకు కనబడకుండా ఉంది అని మాత్రమే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.